వర్ధిల్లాలి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, వర్ధిల్లాలి డాక్టర్ అన్నాబాబు సటేల్సా. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ అన్నాబాబు సాటే గారి జయంతి రోజున 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తలం అందరం మా మాదిగ బిడ్డలం అందరం కలిసి వారి యొక్క జన్మదినం పురస్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్ గారు మరియు ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్ గారు, ఈ గ్రామాధ్యక్షులు జెండా దినేష్ గారు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పేరు పేరున నా ఎంఆర్పిఎస్ సోదరులందరికీ ముందుగా అన్నాబాబు సాటే జయంతి సందర్భంగా పేరు పేరున వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు ఏదైతే అన్నాబాబు సాటే గారు జయంతి మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన మహారాష్ట్రలో సాతేగావ్ జిల్లా వాటేగావ్లో వారి జననమైంది. వాటేగావ్ గ్రామంలో జననమై ఈరోజు మాదిగల పక్షాన వారు ఎంతో అంటరానితానికి గురై వారు మరి ఈ విధంగా వారికి మనసుకు గాయమై మరి ఈ విధంగా నా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు మందకృష్ణ మాదిగ గారిలాగానే అక్కడ ఇంతకుముందు 1920లో వారు జననమై ఆగస్టు 1వ రోజు తారీఖు నాడు వారు పుట్టడం మా జాతికి గర్వకారణం. మాదిగల కోసం వారు అహర్నిశలు కష్టపడుతూ మాదిగ జాతి కోసం వారు ఎంతో మేలు చేసి ఈరోజు మాదిగలకు ఒక సంపదగా మేము భావిస్తూ ఉన్నాం. వారు ఏదైతే వారి పేరు అసలు పేరు మరి బహవరావు సాటే గారు, వారి తండ్రి పేరు. వారు ఈరోజు ఎప్పుడైతే మన పిహెచ్డీలు రష్యాలో కూడా చేసిరు, వారు పిహెచ్డీలు చేసిరు అంటే నాటి జోక్. ఈ రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఆ పిహెచ్డీలు వారి పేరు మీద ఒక 3 కోట్ల మంది ఇప్పటివరకు పేరు గాంచిన వ్యక్తులు వారు ఇప్పటి వరకు శిక్షణ పొందుతూ ఉన్నారు. కాబట్టి అన్నాబాబు సాటే చేసిన ఘనకార్యమే కాబట్టి మరి వారు చేస్తున్న సేవలు మేమందరం దృష్టిలో పెట్టుకొని ఇంత ఘనంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులర్పించి వారికి జయంతి సందర్భంగా మేము ఇక్కడ ఏకమై జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి వారి సేవలు మరవలేనివి. కాబట్టి మందకృష్ణ మాదిగ సాతయ హంస ఏక అనే నినాదంతో ఆ రోజు మందకృష్ణ మాదిగ లాగానే ఆ రోజులలో కూడా అన్నాబాబు సాటే గారిని మాదిగలందరూ ఏకమై వారికి జాతికి నాయకత్వం తీసుకువచ్చి వారు ఎంతో పాటల ద్వారా రచనల ద్వారా ఎంతో అవార్డులు పొందడం జరిగింది. ఫకీరా అవార్డులు కానీ ఎన్నో విధంగా వాళ్ళు అవార్డులు సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు కూడా వారు మహారాష్ట్రలో మంచి పేరు పొందిన వ్యక్తి కాబట్టి మా తెలంగాణలో కూడా వారి విగ్రహాలు ప్రతిష్టాపన జరగాలి. అలాంటి వ్యక్తికి మాదిగలందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామానికి అన్నాబాబు సాటే విగ్రహాలు ఏర్పాటు చేసుకొని మాదిగలందరూ ఏకపక్షంగా వారి హక్కుల కోసం కొట్లాడి పోరాడి సాధించుకోవాలని వారికి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను మా జాతి బిడ్డలకు కోరుకుంటున్నాను. జై మా